హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని తీసుకొని వచ్చాం. అది ఏంటంటే పునర్జన్మ, రీబర్త్. పునర్జన్మ అంటే ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ మనసు, ఆత్మ ఒక కొత్త శరీరంలోకి వెళ్లి మళ్లీ జన్మించే దాన్ని పునర్జన్మ అని నమ్ముతారు. ఇది హిందూ ధర్మంలో పురాతన కాలం నుంచి నమ్మేవారు. ఆత్మ అనేది శాశ్వతమైనది. మనిషి చేసిన పాపం, పుణ్యం ఆధారంగా మళ్లీ జన్మించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి గత జన్మలో జరిగిన సంఘటనలు, వ్యక్తులు గాని ఏమీ గుర్తుండవు అని చెప్తున్నారు. అసలు ఈ పునర్జన్మ అనేది జరుగుతుందా లేదా అని ఎంతో మంది ఎన్నో ప్రయోగాలు చేశారు. కొంతమంది పునర్జన్మ జరుగుతుంది అని అంటారు, కొంతమంది అటువంటివేమీ జరగవు అని చెప్తున్నారు. కానీ మన భారతదేశంలో పునర్జన్మ అనేది జరుగుతుంది అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒక సంఘటన మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 4 సంవత్సరాల చిన్నపిల్ల తన తల్లిదండ్రులతో తన గత జన్మలో పేరుని, ఊరిని చెప్పింది. అంతేకాదు, తన గత జన్మలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా తన తల్లిదండ్రులతో చెప్పింది. అవి నిజమా కాదా అని వాళ్ళు ఆ పిల్ల చెప్పిన ఊరికి వెళ్లి కనుక్కుంటే తను చెప్పిన వివరాలు అన్నీ నిజమే అని తెలిసి ఆ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అసలు ఆ పిల్ల ఎవరు, ఎక్కడ జన్మించింది, ఆ పిల్లది అది 2వ జన్మ అని ఎలా నిరూపించింది అన్న విషయాలని కొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, స్టోరీని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మీరు అందరూ కలిసి మన ఛానల్ ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ వీడియోస్ ని మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. ఈ పునర్జన్మ నిజంగానే జరుగుతుంది అని చెప్పడానికి కారణం శాంతిదేవి. ఈమె 1926 డిసెంబర్ 11న ఢిల్లీలో జన్మించారు. శాంతిదేవి తల్లిదండ్రుల పేర్లు పహోడియా, కుంతీదేవి. శాంతిదేవికి 4 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు సరిగ్గా మాట్లాడలేకపోయింది. తనకు 4 సంవత్సరాలు నిండిన తరువాత స్పష్టంగా మాట్లాడటం మొదలుపెట్టింది. కొన్ని నెలల తరువాత శాంతిదేవి తన తల్లిదండ్రులతో ఈ ఇల్లు నాది కాదు, నా ఇల్లు మధురలో ఉంది అని చెప్పింది. అంతేకాదు, నాకు పెళ్లి అయ్యింది, ఒక పాప కూడా పుట్టింది అని చెప్పింది. కానీ శాంతిదేవి మాటలని వాళ్ళు పట్టించుకోలేదు. కానీ శాంతిదేవి పదే పదే ఆ మాటలు చెప్తూ ఉండేది. శాంతిదేవికి 6 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత తన గత జన్మ గురించి ఇంకా స్పష్టంగా చెప్పడం మొదలుపెట్టింది. వాటిల్లో శాంతిదేవి గత జన్మలో తన భర్త గురించి కొన్ని ఆధారాలు చెప్పింది. అవి ఏంటంటే, తను కళ్ళజోడు పెట్టుకునేవాడు, ఎడమ చెంప మీద పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది అని చెప్పింది. అంతేకాదు, 9 సంవత్సరాల క్రితం ఒక పాపని కన్న 10 రోజుల తరువాత నేను చనిపోయాను అని చెప్పింది. మదిరలో తన భర్తకు ఒక బట్టల షాపు కూడా ఉంది అని చెప్పింది. ఇవి అన్నీ విన్న శాంతిదేవి తల్లిదండ్రులు కంగారు పడ్డారు. తను చెప్తున్న మాటలు అప్పటి వరకు సరదాగా తీసుకున్న వాళ్ళు ఒక్కసారిగా ఈ విషయాలు విని కంగారు పడ్డారు. అసలు 6 సంవత్సరాల చిన్నపిల్లకి ఆ ఊరి పేరు ఎలా తెలిసింది? తను చెప్తున్న ఆధారాలు అన్నీ విన్న తల్లిదండ్రులు శాంతిదేవి చెప్తున్న మాటలు నిజమేనేమో అని డౌట్ వచ్చింది. అప్పుడు శాంతిదేవి తల్లిదండ్రులు మధుర వెళ్లి తను చెప్పిన విషయాలు నిజమా కాదా అని ఎంక్వైరీ చేద్దామని అనుకున్నారు. వెంటనే శాంతిదేవి తల్లిదండ్రులు మధురలో తను చెప్పిన ప్లేసెస్ కి వెళ్లి ఎంక్వైరీ చేశారు. శాంతిదేవి చెప్పిన విషయాలు అన్నీ నిజమే అని తెలిసి వాళ్ళు షాక్ అయ్యారు. శాంతిదేవి గత జన్మలో పేరు లుగ్దీదేవి. తన భర్త పేరు కేదార్నాథ్ చౌబే. ఇతని ఎడమ చెంప మీద పుట్టుమచ్చ ఉంది, కళ్ళజోడు కూడా పెట్టుకున్నాడు. అంతేకాదు, అతనికి ఒక బట్టల షాప్ కూడా ఉంది. శాంతిదేవి పేరెంట్స్ కేదార్నాథ్ చౌబేని కలిసి జరిగింది మొత్తం వివరంగా చెప్పారు. వెంటనే కేదార్నాథ్ చౌబే తన కొడుకు నవనీత్ లాల్ని తీసుకొని ఢిల్లీ వచ్చి శాంతిదేవిని కలిశాడు. శాంతిదేవి వాళ్ళని చూడగానే గుర్తుపట్టి వాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టింది. తన గత జన్మలో జరిగిన సంఘటనలు మొత్తం వివరంగా చెప్పడం చూసి కేదార్నాథ్ చౌబే కూడా షాక్ అయ్యారు. శాంతిదేవి యొక్క గత జన్మ గురించి ఊరంతా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. దాంతో ఆ వార్త న్యూస్ ఛానల్స్ లో, న్యూస్ పేపర్స్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అప్పటిలో మహాత్మా గాంధీ గారు కూడా ఈ వార్తని విని స్వయంగా వచ్చి శాంతిదేవిని కలిసి తనతో మాట్లాడారు. మహాత్మా గాంధీ గారు శాంతిదేవి చెప్తున్న గత జన్మ వార్తలు నిజమా కాదో తెలుసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళు శాంతిదేవితో కలిసి 15 నవంబర్ 1935లో తన గత జన్మలో నివసించిన ఊరు మధురకి వెళ్లారు.
మధుర రైల్వే స్టేషన్ నుంచి తన ఇంటికి దారి తనే చెప్పటం చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అంతేకాదు ఇంటి దగ్గరికి వెళ్ళగానే శాంతిదేవి తన మావగారిని బావగారిని అక్కడ ఉన్న చాలా మందిని తను గుర్తుపట్టింది. అంతేకాదు తన ఇంట్లో ఒక చోట కొంత డబ్బుని కూడా దాశాను అని చెప్పింది. కమిటీ వాళ్ళు అక్కడికి వెళ్లి చూస్తే డబ్బులు లేవు. ఆ డబ్బుని కేదార్నాథ్ చౌబే తీశాను అని చెప్పాడు. ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో అని కరెక్ట్ గా చెప్పింది. ఆ విషయాలు విన్న కమిటీ వాళ్ళు షాక్ అయ్యారు. శాంతిదేవి చెప్తున్న విషయాలు మొత్తం నిజం కావటంతో ఇది శాంతిదేవి పునర్జన్మ అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఫ్రెండ్స్, ఇది శాంతిదేవి గారి పునర్జన్మ కథ. ఈ కథ విన్న తరువాత పునర్జన్మ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. లాస్ట్ లో కొత్త వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.